to my channel Pooji's Talk. For the first time నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇంకా కమింగ్ టు ది వీడియో, ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ తమిళ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రజెంట్ ఈ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే అందరికీ హెయిర్ అంటే చాలా ఇష్టం. లాంగ్ హెయిర్ పెంచుతామని చెప్పేసి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా అది చేయడానికి చాలా యూజ్ చేస్తూనే ఉంటారు. అందులో ఇది కూడా ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు దీన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి ఫుడ్ కానీ ఇంకా పొల్యూషన్ కానీ అన్నీ చూసుకుంటే ఇంకా ఉన్న హెయిర్ని కాపాడుకోవడం తప్ప పెంచుకోవడం అంటే చాలా కష్టమైన పని, అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా ఉన్నదాన్ని పోగొట్టుకోవడం కన్నా దాన్నైనా అట్లీస్ట్ కాపాడుకోవడానికి ఇట్లాంటి ప్యాక్స్ అయితే ట్రై చేస్తూ ఉండండి. ఎట్లాంటి తప్పు లేదు, ఓన్లీ కంపల్సరీ ఇదే యూజ్ చేయాలని కాదు. ఇంకా ఇట్లాంటివి చాలా ప్యాక్స్ ఉంటాయి, మీకు సెట్ అయ్యే, మీకు ఏ సెట్ అవుతుందో అట్లాంటివి కూడా యూజ్ చేస్తూ ఉండండి. బట్ ఈ ప్యాక్ మాత్రం డెఫినెట్గా అందరికీ సెట్ అవుతుంది. ఇదంతా పక్కన పెడితే అసలు నేను హెయిర్ కేర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మరీ ఎక్కువ అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని నేనైతే అసలు చెప్పాను. అప్పుడప్పుడు ఇట్లాంటి హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేస్తూ ఉండండి. ఇంకా ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే కంపల్సరీ ఇట్లాంటివి అయితే రెమెడీస్ ట్రై చేస్తూనే ఉండాలి. కొంచెం నేచర్ని కూడా, నేచర్ నుంచి వచ్చే దాంతో కూడా ట్రై చేస్తుంటే ఉంటుంది. మేము ఇప్పటికీ కూడా యూట్యూబ్లో చాలా మంది హెయిర్ కేర్ వీడియోస్ చూసినాం. అందరూ కూడా అందులో హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ చూపించారు. దాంతోపాటు ఇవి కూడా యూజ్ చేయండి. నాకు యూజ్ చేయదని చెప్పట్లేదు, ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయండి. ఇంకా దాంతోపాటు నేను మోస్ట్లీ ఏం యూజ్ చేస్తానని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ ప్యాకెట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. కొంతమందికి అయితే ఏం తెలియకుండా కూడా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ పెట్టుకుంటే మాత్రం నాకైతే మంచిగా అనిపిస్తుంటుంది. అన్ని విషయాల్లో కానీ, డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ కానీ అన్ని విషయాల్లో ఈ ప్యాక్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నేను అన్నీ మిక్స్ చేసి ఇది ఒక్కటే యూజ్ చేస్తాను. పర్టికులర్గా అన్నీ డిఫరెంట్ కాకుండా మోస్ట్లీ ఇదైతే యూజ్ చేస్తాను. ఇంకా ఇందులో మనం ఏమేమి యూజ్ చేస్తామని చెప్పేసి క్లారిటీగా చూపిస్తాను. ఇంత మంచిగా పెట్టుకోవడానికి రీజన్ మీకు ఇంకా క్లియర్గా మంచిగా చూపించాలని చెప్పేసి ఇలా అంతా క్లియర్గా అయితే క్లీన్గా మంచిగా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే హైబిస్కస్ ఫ్లవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. హైబిస్కస్ ఫ్లవర్స్, ఇంకా లీవ్స్, కర్రీ లీవ్స్, ఇంకా ఇదైతే నీమ్ లీవ్స్ అనమాట. ఇంకా మీకు గోరింటాకు కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు గోరింటాకు కావాలంటే కూడా అది కూడా యాడ్ చేసుకోండి. ఇంకా దీనికి మించి ఇంకా చాలా ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోండి. ప్రజెంట్ నాకైతే ఏది అవైలబుల్గా లేదు. ఇంకా అలోవెరా జెల్ కూడా, ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ అయితే మన హెయిర్కి మంచిగా ఒక కండిషనింగ్ లాగా యూజ్ అవుతుంది. ఫ్రీజీనెస్ని తగ్గిస్తుంది. హెయిర్ని అయితే మంచిగా స్మూత్గా ఇంకా సిల్కీగా అయితే చేస్తుంది. ఫ్రీజీ హెయిర్ని అయితే మంచిగా స్మూత్గా చేస్తుంది. కాబట్టి ఇదైతే కంపల్సరీ యూజ్ చేయాలి. ఇంకా ఇందులో విటమిన్ AC ఉంటుంది, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన హెయిర్ని అయితే మంచిగా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీ మ్యాండేటరీగా హైబిస్కస్ ఫ్లవర్స్ ఇంకా హైబిస్కస్ లీవ్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా నీమ్ లీవ్స్కి వచ్చేసి పెయిన్లు ఉంటాయి కదా, మనకు నెత్తిలో పెయిన్లు ఇంకా ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇంకా ఇచ్చింగ్ ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి ర్యాషెస్ కూడా అవుతుంటాయి. అట్లాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. స్కాల్ప్ని అంతా క్లియర్ చేస్తుంది నీమ్ లీవ్. ఎట్లాంటి లైస్ అంటే పెయిన్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే మొత్తం క్లియర్ అయిపోతుంది. కర్రీ లీవ్స్ వచ్చేసి మంచిగా ఇందులో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఇట్లాంటివన్నీ ఉంటాయి. మన హెయిర్ రీగ్రోత్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా గోరింటాకు యూజ్ చేయాలనుకుంటే హెయిర్ కలరింగ్కి కానీ కొంచెం వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది. సో అలోవెరా జెల్ అయితే మనకు మంచి కండిషనింగ్లా వర్క్ అవుతుంది. కండిషనర్ యూజ్ చేయని వాళ్ళు ఒకవేళ మీకు న్యాచురల్గా యూజ్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. అలోవెరా జెల్ యూజ్ చేసి మీరు మంచి కండిషనింగ్ చేసుకోవచ్చు మీ హెయిర్ని అయితే. ఇంకా లీవ్స్ తోటి మనం కూడా హెయిర్కి మంచిగా కండిషనింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రోడక్ట్స్ ఏది యూజ్ చేయలేము అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఇట్. ఇంకా ఇందులోకి మీరు కర్డ్ యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్డ్, హనీ అయితే మోస్ట్లీ హెయిర్ షైన్ అవ్వడానికే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ నాకైతే హనీ ఏం అవసరం లేదు. నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను హెయిర్ కేర్లోకి అయితే ఈ వీక్కి. యాక్చువల్లీ హెయిర్ కేర్ చేసుకుని కూడా చాలా డేస్ అవుతుంది. నాకు ఎగ్జామ్స్ ఉండే కాబట్టి ఈ గ్యాప్లో అయితే ఎప్పుడు చేసుకోలేదు. అందుకోసమని చెప్పేసి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా మంచి హెయిర్ కేర్ అయితే చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం. చూద్దాం ఎలా వస్తుందా అని చెప్పేసి. రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇవి యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ హెల్త్ కూడా బాగుంటుంది. మంచి హెయిర్ కూడా రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా దీన్ని అయితే ఫైన్ పేస్ట్ చేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవడమే. ఇంకా ఇది యూజ్ చేసే ముందు దీన్ని అయితే నీట్గా అంతా క్లీన్ చేసుకొని యూజ్ చేయండి. ఇంకా అలోవెరా జెల్ అయితే జెల్ బయటికి తీసిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. లేదా మీకు ఈ తొక్క తీయకుండానే యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు.
ఫైన్ పేస్ట్ చేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవడమే. ఇంకా నేనైతే దీన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత మీకైతే వీడియోలోకి అయితే చూపిస్తాను. ఫైనల్గా మొత్తం ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసేసుకొని స్కాల్ప్కి అయితే అప్లై చేసేసుకోవడమే. మొత్తం ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఫస్ట్ అయితే హెయిర్కున్న చిక్కులంతా తీసేసుకొని హెయిర్ని అయితే 2 పార్టిషన్స్ అయితే తీసేసుకుందాం. యాక్చువల్లీ నేనైతే ఈరోజు హెయిర్ వాష్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి ముందు రోజే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఒకవేళ మీరు డ్రై హెయిర్ మీద ఉంటే ఈ ప్యాక్లోకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు హెయిర్ కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఇది అప్లై చేసుకున్న తర్వాత కూడా. సో హెయిర్ అయితే మొత్తం దూకున్నాను, ఎట్లాంటి చిక్కులు అయితే లేదు. ఇప్పుడు మనం ఈజీగా స్కాల్ప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ ఈ ప్యాక్ అయితే స్కాల్ప్కి ఎక్కువ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ ఆయిల్స్ కానీ ఎక్కువ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. హెయిర్ లెంత్ కన్నా మోస్ట్లీ ఎక్కువ స్కాల్ప్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇంకా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చూపిస్తాను, చూసేయండి. ఒకరి హెల్ప్ తీసుకోండి. ఒక్కళ్ళమే చేసుకోవాలంటే అంత స్కాల్ప్కి అంతా అప్లై చేసుకోవడానికి అయితే అస్సలు రాదు. ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే ఇంకా మంచి అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలామంది ఇట్లాంటి ప్యాక్స్ అప్లై చేసుకున్న తర్వాత కూడా హెయిర్ మసాజ్ చేస్తూ ఉంటారు. ప్యాక్ అంటే ప్యాక్లానే అప్లై చేసుకోవాలి, హెయిర్ మసాజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ప్యాక్ అయితే స్కాల్ప్కి అంతా అప్లై చేసుకున్నాను. చాలా క్లియర్గా చూపించిన కదా ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ వరకు ఉంటే చాలు. రిజల్ట్స్ అయితే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా మీకైతే వీడియోలోనే చూపిస్తాను నేను చెప్పకుండా. ఇంకా ఓన్లీ ఒకటేసారి యూజ్ చేస్తే రిజల్ట్స్ వస్తుందా అంటే అస్సలు రాదు. కన్సిస్టెంట్గా యూజ్ చేయండి. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ లేదా వీక్లీ వన్స్ ఇట్లా ట్రై చేస్తూ ఉండండి. ప్రతిసారి ఒక హెయిర్ కేర్ రొటీన్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకోండి. అప్పుడు రిజల్ట్స్ అనేది బాగుంటుంది. ఓన్లీ మనం ఇలా ప్యాక్స్ అప్లై చేసుకోవడం ఎక్స్టర్నల్గానే కాకుండా ఇంటర్నల్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది మన హెయిర్కి. ఇదైతే ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకప్పుడు అయితే నాకు స్ప్లిట్ ఎండ్స్ ఇంకా హెయిర్ బ్రేకేజెస్ ఇట్లాంటివన్నీ ఉండే. ఇప్పుడైతే ఏది లేదు, ఎందుకంటే నేను ఇట్లాంటి ప్యాక్స్ ఇట్లాంటివన్నీ నేను రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తున్నాను. వన్ మోర్ థింగ్, నేను ఇంకా షాంపూ ఇంకా కండిషనర్ రెండు యూజ్ చేస్తున్నాను కాబట్టి నా హెయిర్ అయితే కొంచెం స్మూత్గా ఇంకా బాగుంది. సో రెగ్యులర్గా మీ హెయిర్ కేర్లో ఇవైతే యాడ్ చేసుకోండి. డెఫినెట్గా మీ హెయిర్ ఇంకా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. రీసెంట్గా 1 మంత్ బ్యాక్ నేను హెయిర్ కూడా కట్ చేసుకున్నాను. నా హెయిర్ కూడా గ్రోత్ అయ్యింది, ఇంకా కొంచెం పెరిగింది. సో నేను చెప్పేది ఏంటిదంటే ఓన్లీ ప్రొడక్ట్సే కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి రెమెడీస్ కూడా యూజ్ చేస్తూ ఉండండి. హెయిర్ ప్యాక్స్ కానీ రోస్మెరీ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తూ ఉండండి. అవి కూడా బాగా వర్క్ అవుతుంది. అది కూడా ఒక వీక్ వాడి వదిలేయడం కాకుండా రెగ్యులర్గా యూజ్ చేస్తుండండి. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. హెయిర్ అంతా ఆడిన తర్వాత సీరం కానీ ఆయిల్ కానీ ఏది అప్లై చేసుకోలేదు, డైరెక్ట్ మీకే చూపిస్తున్నాను. మీ ముందు సీరం యూజ్ చేస్తానా ఆయిల్ యూజ్ చేస్తానా అని చెప్పేసి కూడా మీ ముందే చూపిస్తాను. ఫస్ట్ అయితే స్ప్లిట్ ఎండ్స్ ఇంకా బ్రేకేజెస్ ఉన్నాయో చూద్దాము.
ఒకప్పుడు అయితే నాకు హెయిర్ ఎండ్స్లో అంతా స్ప్లిట్ ఎండ్స్, ఇంకా హెయిర్ బ్రేకేజ్ అంటే ఒక్క హెయిర్ ఇలా 2 పార్ట్స్కి అయిపోతుంది కదా, అట్లా ఉండేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకెంత ట్రై చేసినా అవ్వట్లేదు అని చెప్పేసి కండిషనర్ ఇంకా అన్నీ చేంజ్ చేసేసిన, ఇంకా హెయిర్ ప్యాక్స్ కూడా అన్నీ రెగ్యులర్గా వాడడం యూజ్ చేసిన. సో రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది యూజ్ చేయడం వల్ల హెయిర్లో ఉన్న ఫ్రీజినెస్ కూడా తగ్గుతుంది. సో మీరు డెఫినెట్గా యూజ్ చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదనే కాదు, మీకు నచ్చిన హెయిర్ ప్యాక్స్ కానీ అట్లాంటివి యూజ్ చేస్తుండండి. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ ఆరిన తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను. యాక్చువల్లీ నేను 80% హెయిర్ ఆరిన తర్వాతనే లైట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటాను. మీ దగ్గర సీరం ఉంటే సీరం, లేదంటే ఆయిల్ అంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. హెయిర్ని అయితే 2 పార్టిషన్స్గా తీసేసుకొని చిక్కులు అలాంటివి ఏదైనా ఉన్నా సరే 2 పార్టిషన్స్గా తీసేసుకొని హెయిర్ని అయితే చిక్కులు తీసేసుకోవాలి. కింది నుంచి తీసుకోండి, అప్పుడైతే ఈజీగా వచ్చేస్తుంది. హెయిర్ లాస్ అనేది ఉండదు. నేనైతే రోజ్మెరీ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది యూజ్ చేయండి, లేదంటే మీ దగ్గర సీరం ఉన్నా కూడా సీరం యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 డ్రాప్స్ అయితే చాలు, ఎక్కువ ఏం అవసరం ఉండదు. హ్యాండ్స్కి అంతా రబ్ చేసేసుకొని ఎండ్స్కి అయితే పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టిన తర్వాత లేదా సీరం పెట్టిన తర్వాత పెట్టకముందు అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెం బ్లాకిష్ అనిపిస్తుంది. సో ఆయిల్ అయితే కంపల్సరీ ఇట్లా బ్లాకిష్ కనిపించడానికి అయితే అస్సలు కాదు, హెయిర్ ప్రొటెక్షన్ కోసం, స్ప్లిట్ ఎండ్స్ ఇట్లాంటివి అస్సలు రాకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఆయిల్ అయితే యూజ్ చేస్తాము. ఇంకా సీరమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇందుకోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో డెఫినెట్గా ఆయిల్ లేదా సీరం అయితే కంపల్సరీ యూజ్ చేయండి ఆఫ్టర్ హెయిర్ వాష్. చాలా మంది ఆఫ్టర్ హెయిర్ వాష్ ఎందుకు ఆయిల్ అప్లై చేసుకోవడం, కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, అసలు అప్లై చేయొద్దు అని అనుకుంటారు. సో కంపల్సరీ అప్లై చేయాలి. అట్లా అప్లై చేస్తే స్ప్లిట్ ఎండ్స్ అయితే ఇంకా అసలు రాకుండా ఉంటాయి, ఇంకా హెయిర్ బ్రేకేజెస్ కానీ ఇట్లాంటివన్నీ ఉండదు. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఇదే వీడియోకి అయితే ఇంతే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో అని చెప్పేసి నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గైస్, డూ ఫాలో ఫర్ మోర్.